హే హాయ్! ఈరోజు నేను మీకు విషయం చెప్పడానికి అనేది వచ్చేసాననమాట. ఏంటా విషయం అంటే గుడ్డు పోయింది. గుడ్డు పోయింది అని చెప్పడానికి కూడా ఒక వీడియో చేయాలని మీరు అనుకోవచ్చు. సో, అది గుడ్డు పోయింది వచ్చేసి మా ఇంట్లో కాదు. అది పోయింది వచ్చేసి 'బిగ్ బాస్' హౌస్‌లో అనమాట. కొట్టేసింది ఎవరో తెలుసు కదా! సంజన గారే. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి ఆమె ఏదో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. సో, ముందేమో వాష్‌రూమ్ ఇష్యూ చేయడం, తర్వాత ఈరోజేమో గుడ్డు కొట్టేయడం. అది తిన్నది కాకుండా అంటే ఒప్పుకోవాలి కదా. అంటే దొరికిపోయాము అనే టైంలో అయినా చెప్పాలి కదా. అందరూ కొట్టుకుంటుంటే ఏమాత్రం అని నవ్వుతూ వెళ్ళిపోతున్నాను అనమాట. సో భరణి గారికి కోపం రావడం, తనుజ గారికి అందరినీ ఇన్వాల్వ్ చేసింది. తనుజకేమో చెప్పింది ఎగ్స్ ఎందుకు తక్కువ ఉన్నాయంటే నేను తిన్నాను, నాకు తినాలనిపించింది, టెంప్ట్ అయిపోయాను అని చెప్పింది అనమాట. ఎవరికి చెప్పొద్దు అని చెప్పింది. సో తనుజ ఎందుకు నేమ్ తీయడం ఆమెని అని చెప్పేసి ఆమె చెప్పలేదు. భరణి గారు వచ్చేసి అడిగితే ఇక్కడ గుడ్డు ఉండాలి కదా, ఏమైంది అని అడిగాడు తనుజాని. సో తనుజ ఏమని చెప్పింది, ఈ విధంగా సంజన గారు తీసుకున్నారు, ఎవరికి చెప్పొద్దు అని చెప్పింది అని డిస్కస్ చేసుకున్నారు. ఇది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో జరిగింది. బట్ ఎవరైతే ఓనర్స్ గుడ్డు పోయింది అని చెప్పి ఎక్కువ డిస్కషన్ జరిగిందో అప్పుడు ఒక్కరు కూడా నోరు తెరవలేదు. మాకు తెలీదు, మేము చూడలేదు, మేము తినలేదు, ఇలానే అన్నారనమాట. ఇక్కడ ఒక విషయం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకోలేదు, నేను తిన్నాను, నేనే కొట్టేశాను అని. అది ఎవరైతే ఆ మ్యాటర్ తెలిసిన వాళ్ళు ఉన్నారో, తనుజ కానీ భరణి కానీ, వీళ్ళు కూడా ఓనర్స్తో డిస్కస్ చేయలేదు. సో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చూసుకుంటారులే అని మేబీ తనుజ భరణి గారు అనుకుని ఉండొచ్చు. బట్ సంజన గారు ఏదైతే చెప్పారో, లైక్ నాకు అంటే ఇట్లా బేబీ ఉంది, తర్వాత ఇలాంటి ఇష్యూ ఉంది, నాలో జరిగే ప్రాబ్లమ్స్ మీకు ఎలా తెలుస్తుంది అని చెప్పింది అనమాట. సో నువ్వు తినాలి అని అనుకున్నట్లయితే మంచి వేలో కూడా అడగచ్చు. నువ్వు టాస్క్ చేసి వాళ్ళని ఇంప్రెస్ చేసి ఒక గుడ్ అడగచ్చు. ఇది కూడా ఉంది కదా ఒక వే. వాళ్ళు ఇంప్రెస్ చేస్తే నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, నాకు ఊరికేనే పెట్టకండి, మీకు ఇలా ఒక టాస్క్ ఏదన్నా ఒకటి చిన్నది చేసి మీరు ఇంప్రెస్ అయితే నాకు ఇవ్వండి అనే వే కూడా ఉంది కదా. ఎందుకంటే ఓనర్స్ అలానే చేస్తున్నారు మోస్ట్లీ. ఏదైనా నీడెడ్ ఖచ్చితంగా ఇవ్వాలి అంటే డైరెక్ట్గా ఇవ్వకుండా, సో వాళ్ళకి నచ్చి లేదా మెచ్చి ఇవ్వాలి అనుకుంటే ఇస్తున్నారు. సో ఆ వేలో కూడా వెళ్ళి ఉండొచ్చు కదా అని నాకు అనిపించింది.